సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. అయితే అదే రోజున ఢిల్లీ వేదికగా మిత్రపక్షాల సమావేశానికి కూడా ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి సరిగ్గా 4 రోజుల ముందు జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. ఇది జరగటానికి ఒక రోజు ముందే ఇండియా కూటమి మిత్రపక్షాలు భేటీ అవుతూ ఉండటం గమనార్హం. ఇక భవిష్యత్ కార్యాచరణపైన కలిసికట్టుగా ముందుకు సాగడం పైన ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతల సమావేశంలో పాల్గొంటారని సమాచారం. ఇక కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్సభ సీట్లను ఇండియా కూటమి అవలీలగా గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అయితే ఈ ఆశాభావంతోనే ఇప్పుడు జూన్ 1న సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. అయితే అదే రోజున ఢిల్లీ వేదికగా మిత్రపక్షాల సమావేశానికి ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి సరిగ్గా 4 రోజుల ముందు జరగనున్న ఈ సమావేశంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. ఇది జరగటానికి ఒక రోజు ముందే ఇండియా కూటమి మిత్రపక్షాలు భేటీ అవుతూ ఉండటం గమనార్హం. ఇక భవిష్యత్ కార్యాచరణపైన కలిసికట్టుగా ముందుకు సాగడం పైన ఈ సమావేశంలో సమీక్షించనున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు కూడా సమావేశంలో పాల్గొంటారని సమాచారం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 లోక్సభ సీట్లను ఇండియా కూటమి అవలీలగా గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అయితే ఈ ఆశాభావంతోనే ఇప్పుడు జూన్ 1న సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు.